షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడు నేను యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, భయపడద్దు అని చెప్పేది స్వచ్ఛంగా దేవాది దేవుడు నీకు సహాయము చేస్తానంటున్నాడు. సాక్షాత్తు ప్రభువే ఈ మాట సెలవిస్తున్నాడు. కేవలము మాటలు చెప్పటం కాదు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కొందరు మాటలు చెప్తారు, పనులుండవు. కానీ ఈయన చెబుతూనే చేస్తున్నాడు. భయపడని అవసరము లేదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ వాగ్దానం ఎవరికి? దుర్మార్గులకు, నమ్మకం లేని వారి కోసం కాదు. తిరుగుబాటు జనం మధ్య ఉన్నటువంటి నిజమైన ఇశ్రాయేలులకు మాత్రమే కాదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారితో అంటున్నాడు, మీరు భయపడకండి. అవిశ్వాసులకి దేవుడు ఈ మాట చెప్పడండి, వారు వినరు కూడా. విశ్వాసులు దేవుని చెందినవారు కాబట్టి, దేవుని పిల్లలు కాబట్టి మనము భయపడకూడదు. ఆయనే అభయమిస్తున్నాడు. జాతి పాపాన్ని బట్టి త్వరలోనే బబులోను వారు వచ్చి యెరూషలేమును, ఆలయాన్ని ధ్వంసం చేసి ప్రజలను చెరగొనిపోతారని ప్రవచనం పరగా చూస్తున్నాం. అయితే దేవుడు తన ప్రజలతో ఉండి వారిని కాపాడుతాడు. ఇప్పుడు దేవునిలో నమ్మకం పెట్టుకున్న మనమంతా ఈ వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. ఈ సత్యం ఇది. మన చెయ్యి పట్టుకున్నాడు దేవుడు. మాట ఇచ్చి మాట నెరవేర్చినట్లుగా మన చెయ్యి పట్టుకున్నాడు. నీకు తెలియట్లేదేమో, నీవింకా భయపడుతూనే ఉన్నావేమో. నీ గుండె ఎక్కువగా స్పీడ్గా స్పందిస్తుందా? భయపడనవసరం లేదు. నీ కుడి చెయ్యి పట్టుకున్నవాడు నీ దేవుడే, నీ యెహోవా. ఎందుకంటే ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన మన చెయ్యి పట్టుకుంటే మనం ఎప్పటికీ తప్పిపోము, జారిపోము. ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటాము తప్ప దిగజారని చేసినప్పుడు భయపడతాం, తల ఎత్తుకోలేము, తప్పించుకునేటువంటి మార్గాలు వెతుకుతూ ఉంటాం. దేవుని పిల్లలమైనటువంటి మనం భయపడకుండా, ప్రభువా నా చెయ్యి నువ్వు పట్టుకున్నందుకు వందనాలు అని దేవుని స్తుతించాలి. ఆయన చేతిలో నుండి ఎప్పుడు కూడా తప్పించుకుని వెళ్ళటానికి ప్రయత్నించకూడదు. దేవుని సముఖములో ఎంత సంతోషముందో మనం గ్రహించాలి. భయాన్ని విడిచిపెట్టు. అభయమిచ్చేటువంటి ఆది దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. దిగులు పడకుండా, దేవుని సన్నిధిలో కలత చెందకుండా, నా చెయ్యి పట్టుకున్న దేవా, నేను జీవితాంతము నిన్ను అనుసరిస్తాను, నిన్ను వెంబడిస్తాను అని ఆయనను స్తుతించుదుము గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.